నువ్వు నన్ను అపార్థం చేసుకున్నట్టే నీ కన్నబిడ్డను కూడా అపార్థం చేసుకుంటున్నావు గౌతమి. సీతనెత్తికెళ్లిన రావణాసురుడి గురించి విన్నా, ద్రౌపదిపై కన్నేసిన కీచకుడి గురించి చదివా. కృష్ణ లాంటి మానవ మృగాన్ని ఎక్కడా చూడలేదు. రోడ్డు మీద ఉండాల్సిన పిల్లాడు నా గదిలోకి వచ్చాడు. చూసుకోనక్కర్లేదా? గౌతమి, నువ్వు ఆ బాబు కన్నతల్లివా లేక కసాయిదానివా? వాడు గౌతమి కొడుకు అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఈ బాబు గౌతమి కొడుకు అనడానికి ఇవే సాక్ష్యాలు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా నీ రక్త మాంసాలు పంచు పుట్టిన వాడినని? చెప్పు గౌతమి, వీడి దొంగ లేక నీ కొడుక? చెప్పు. ఇప్పటికీ నా మధు ఏం చేస్తావురా? నువ్వే కదరా సాక్ష్యాలు తీసుకురమ్మన్నది. ఇది సాక్ష్యమా? ఇలాంటి జిమ్మెక్కు ఫోటోలు నేను లక్ష సృష్టించగలను. ఫేసులు మార్చేసి మార్ఫింగ్లు చేసి ఇలాంటి ఫోటోలు తయారు చేసే ట్రిక్ మాకు తెలుసు. వీడిని ఎత్తుకున్న ఎవరో అమ్మాయి తల తీసేసి ఆ ప్లేస్ లో గౌతమి తలను అతికిస్తే గౌతమి తల్లి అయిపోద్దా? నేను నమ్మను. ఇంకా బలమైన సాక్ష్యాలు కావాలి. పోయి తీసుకురా. గౌతమి, ఇవేవి అబద్ధం సాక్ష్యాలు కావు. నిజంగానే ఈ ఫోటోలో ఉన్నది నువ్వే. నమ్ము గౌతమి, నువ్వే రుద్ర తల్లివి. అరే చెప్, సాక్ష్యాలు తీసుకురామంటే అడుక్కుంటావేంట్రా? నీకు చేతనైతే సాక్ష్యం తీసుకురా. నీకు చేత కాకపోతే ఈ చంటాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. పో. తీసుకొస్తాను. ఒక అబద్ధాన్ని నిజం చేయటం కష్టం కావచ్చు, కానీ నిజాన్ని నిజమని నిరూపించడం అసాధ్యం కాదు. త్వరలోనే నిరూపిస్తాను. తినమ్మా, తిను తిను. పిల్ల వస్తుంది చూడు, పిల్లదిగో. తినమ్మా తినమ్మా, దా దా తిను తిను తిను. పిల్ల వస్తుంది చూడు, పిల్లి పిల్లి. తిను 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 తినమ్మా. అదిగో పిల్ల వస్తుంది చూడు, తినమ్మా. కూర్చో, తినమ్మా. తిను 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 తినాలి తినాలి. తిను తిను తిను. పిల్ల వస్తుంది చూడు, తినమ్మా. తిను తినమ్మా, దా తినమ్మా. పిల్లి పిల్లి చూడు, పిల్లదిగో. పిల్ల వస్తుంది చూడు, అదిగో పిల్లి. చూడు 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 చూడు. తిను తినమ్మా. తిను తిను. ఓసే మంగ, నట్టింట్లో ఏంటా ఏడుపు మేళం? చూడండమ్మా, అన్నం తినిపిస్తుంటే తినకుండా ఏడుస్తున్నాడు. ఏంటే చూసేది? అయినా నువ్వాడికి అన్నం తినిపిస్తున్నావేంటి? ఆ కృష్ణమయ్యాడు ఏదో పనుందని బయటికెళ్లారమ్మా. వెళ్లే ముందు బాబుని నాకు అప్పచెప్పి భోజనం పెట్టమని వెళ్లారమ్మా. అతనికి పనుంటే నువ్వు ఇంటి పనులు మానుకుని వాడికి సేవలు చేస్తున్నావా? నువ్వు మాకు పని మనిషివా, వాడికి పని మనిషివా? అది కాదమ్మా, ఏదో చిన్నపిల్లాడు కదా అని. వాడు చిన్నపిల్లవాడు కాదే, వీధిలో చెత్త. ఆ కంపును తీసుకొచ్చి కృష్ణ మన ఇంట్లో పెట్టాడు. అరే, పిల్లాడు ఊరికే ఉంటాడా అనుకుంటే వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఏడుపు. వెళ్ళాక చెవులు బద్దలైపోతున్నాయి. మరేం చేయనమ్మా, తినడం లేదు. తీసుకెళ్లి బయటపడే. ఇదేం ధర్మసత్రం కాదు. పాపమమ్మా, పసిపిల్లాడు. మళ్ళీ కృష్ణబాబు వచ్చాడంటే నా మీద కోప్పడతాడు. చిచి, మా ఇంట్లోనే మాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఇప్పటికి ఆ దెయ్యం గోల భరించలేక ఆ దెయ్యం మాస్క్ తో బయటికి రాలేక 2 రోజులు తీసుకు రూమ్ తలుపులు మూసుకుని లోపలే కూర్చుంది. ఇప్పుడు వీడేడుపు భరించలేక మేము ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా? అంతా మా కర్మ. తినమ్మా, తినదిగో పిల్లి. దాదా తినమ్మా, దాదా తినమ్మా.
తినమ్మా తినమ్మా ఇదిగో అమ్మా తినమ్మా. అబ్బబ్బా ఏం ఏడుపురా అది? చంద్ర వెళ్ళి వాడు ఏడు పాపు. నేనా? నువ్వే. వాడు ఏడు పాపకపోతే నాకు ముద్ద దిగలేదు. వెళ్ళు. అలాగే మాయా. దాదా తినమ్మా. అదిగో పిల్ల అదిగో తినమ్మా. దామ్మా. రారా, ఎందుకురా ఏడుస్తున్నావు? మేడంకి ఇరిటేషన్ వస్తుంది. ఏడు పాపరా, ఎందుకురా ఏడుస్తున్నావు? రే నీకు దండం పెడతాను రా, ఏడు పాపరా ప్లీజ్ రా. నీకు అన్నం వద్దా? చాక్లెట్ తింటావా? చెప్పురా, చెప్పు. చాక్లెట్ తింటావా? ఏం తింటావురా? ఐస్ క్రీమ్ తింటావా? చెప్పురా. బా మాయా, నా వల్ల కాదు మాయా. వీడు ఏడు పాపిలా లేడు. బా ఏడు పాపరా. ఒక చిన్న పిల్లాడు ఏడు పాపించలేకపోతున్నారు. మీరే ఆడవాళ్ళు ఇలా ఇవ్వు. ఏంట్రా ఎందుకు అడుస్తున్నావు? ఇదేమైనా నీళ్ళు అనుకున్నావా? ప్రశాంతంగా మమ్మల్ని మా ఇంట్లో ఉండరు ఇవా? ఆపు. ఏడు పాపు. కొట్టేస్తాను, వాతలు పెట్టేస్తాను. ఆప ఆప. వీడేమిటే? వీడేడుస్తూ మళ్ళీ ఏడిపించడానికి పుట్టినట్టుగా ఉన్నాడు. చచ్చా, వీడేడు పాపించడం నా వల్ల కాదు. తప్పుకో. పోరా బయటికి పో. పో. వీడేమిటే? వీడిని బయటికి పొమ్మంటే లోపలికి వెళ్తున్నాడు. గౌతమి, కృష్ణవిడికి బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నాడు. ఏడు పాపట్లేదు, బయటికి వెళ్ళట్లేదు. అన్నం తినమంటే తిన్నని ఒకటే గొడవ. గాడ్ ఈజ్ గ్రేట్. ఏంటి మీరనేది? గాడ్ ఈజ్ గ్రేట్ అంటున్నాను. తల్లి బిడ్డల మధ్య ఉండే అనుబంధాన్ని, రక్త సంబంధానికి ఉండే ప్రేమ పాశాన్ని ఆ దేవుడు మాత్రమే ఇంత అద్భుతంగా చెప్పగలరు. ఇది ఆ దేవుడి స్క్రిప్ట్లా లేదు, నీ సొంత పైచంలా ఉంది. ఇది నా పైత్యం కాదు, ఆ బిడ్డకు తన తల్లిపై ఉన్న ప్రేమ. వాణ్ణి ఓదార్చడానికి మీ ముగ్గురు శతవిధాల ప్రయత్నం చేశారు. బిడ్డ ఊరుకున్నాడా? లేదు. గౌతమి ఎత్తుకోగానే ఏడు పాపాడు. ఎందుకు? ఎందుకంటే గౌతమి వీడి కన్నతల్లి కాబట్టి. వాడు తన తల్లిని గుర్తించాడు. తల్లి స్పర్శ తగలగానే ఆనందంగా ఉన్నాడు. వాడికి అన్నం అక్కర్లేదు, తల్లి చాలు. అదేం వాడి టాలెంట్ కాదు, నీ ట్రైనింగ్. మీరు కూడా ఓ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లి బిడ్డల మధ్య సంబంధం ఎలా ఉంటుందో మీకు తెలియకుండానే
ఇషుకను పెంచారా? జన్మనిచ్చిన తల్లిని గుర్తించటానికి బిడ్డకు ఏ ట్రైనింగ్ అక్కర్లేదు. జన్మతః దేవుడే ఆ శక్తినిస్తాడు. నవమాసాలు తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు తల్లి స్పర్శ తెలీదా? గర్భంలో అమ్మ మాటలు వింటూ, అమ్మ చెప్పే కబుర్లతో ఎదుగుతూ, తన చిట్టి కాళ్ళు చేతులతో అమ్మను ఆప్యాయంగా తడుతూ పెరిగే బిడ్డ బయటకొచ్చాక అమ్మను గుర్తించలేడా? తల్లిని గుర్తించే శక్తి ఒక మనుషులకు మాత్రమే కాదు, పశువులకు, పక్షులకు కూడా ఉంటుంది. అనాగరిక కాలం నుంచి ఈ అతినాగరిక కాలం వరకు మారనిది ఏదైనా ఉందంటే అది తల్లి బిడ్డల బంధం మాత్రమే. గౌతమి, నువ్వు తన తల్లివని రుద్ర తెలుసుకున్నాడు. రుద్ర నీ కొడుకని నువ్వు తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది. దేవుడు ఎవరిని కష్టపెట్టినా అమ్మను కష్టపెట్టాడు. ఎవరి అమ్మైనా దేవుడు కూడా ఆమెను అమ్మలా భావిస్తాడు. కాబట్టి అయిపోయింది మాయా. ఇప్పటిదాకా కృష్ణ ఒక్కడే మనకు శత్రువు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ బుడ్డోడు కూడా మనకు బద్ద శత్రువు అయ్యేలా ఉన్నాడు. వేలుడంత లేడు, వాడికి ఇప్పుడే ఎన్ని తెలివితేటలు చూసావు మాయా. మనందరినీ కాదని వాడు తల్లిని గుర్తుపట్టేశాడు. కృష్ణ అన్నట్టు దేవుడు నిజంగా గొప్పోడే. గొప్పవాడా దేవుడు కాదే, కృష్ణ గొప్పవాడు. ఇలాంటి సిట్యువేషన్స్ క్రియేట్ చేసి గౌతమ్ మీదకి వదులుతున్నాడు. ఒక రకంగా ఆ కృష్ణగాడు చెప్పింది నిజమే. తల్లి బిడ్డల మధ్య బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు. అంటే ఏంటి మాయా, వాడు గౌతమికి గతం గుర్తు చేస్తాడంటావా? ఈ రోజు జరిగినట్టే ఇంకో 2-3 సార్లు జరిగితే గౌతమిలో అనుమానం మొదలవుతుంది, ఆలోచించడం కూడా మొదలవుతుంది. నెమ్మదిగా దాని గతం మీద ముసురుకున్న మేఘాలన్నీ కరిగిపోయి దానికంతా గుర్తొస్తుంది. ఆ రుద్రగాణ్ణి అక్కును చేర్చుకుంటుంది. అంతేనా మాయా? దాని చెల్లెల్ని చంపించింది మనమేనని గౌతమికి గుర్తొస్తుంది, కృష్ణపై ప్రేమ గుర్తొస్తుంది. మన ప్లాన్స్ అన్ని తలకిందులైపోతాయి. సునామీ వచ్చి సర్వం కొట్టుకుపోయినట్టు గౌతమికి గతం గుర్తొచ్చి గతంలో మనం కూడా కొట్టుకుపోతాం. ఏం చేద్దాం మాయా? సునామీ హెచ్చరికలా మనకి ఈ హెచ్చరిక వచ్చింది. ఇందులోంచి మనం సురక్షితంగా బయటపడటం ఎలా? 2 దారులున్నాయి. 1, గౌతమికి శత్రుకి వెంటనే పెళ్లి చేయడం. 2, బిడ్డను గౌతమి నుండి దూరం చేయడం. ఇప్పటికిప్పుడు గౌతమి శత్రువుల పెళ్ళంటే కష్టమేమో. పైగా నవీన దెయ్యం ఒకటి ఉంది కదా, బాధి పడేస్తుంది మాయా. అందుకే ప్లాన్ బి, గౌతమికి బిడ్డని దూరం చేద్దాం. ఎలా చేద్దాం? ఆలోచిద్దాం. రే రుద్ర, వేలుడంత లేవు, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నావురా? నువ్వు రుద్రవి కాదురా, దరిద్రుడివి. వెన్నెలమ్మ నీతో, జాబిలమ్మ నీతో, నింగి వెండి చుక్కలన్నీ నీతో, చల్లగాలి చేసే అల్లరంతా నీతో, జాజి మల్లి జోల పాట నీతో, ఇలా 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 ఉన్నాయి
వెన్నెలమ్మ నీతో జాబిలమ్మ నీతో నింగి వెండి చుక్కలన్నీ నీతో ఆటుపోటులన్నీ అందమైన అలలే పున్నమంటి జీవితాన చాటునున్న సుఖమే కెరట మల్లె ఎగసి నిన్ను చేరు ఎన్నడైనా జాబిల్లి సంద్రంలో చూడు గజిబిజిగా ఉంటుంది నీ కోసం ఆకాశం ఎంత చోటైనా ఇస్తుంది చిన్న జీవితం ఓ తెల్ల కాగితం హరివిల్లే సంతకం ఓ వెన్నెలమ్మ నీతో జాబిలమ్మ నీతో నింగి వెండి చుక్కలన్నీ నీతో ఎంతసేపు చంద్ర? వస్తున్నాను. త్వరగా రా. మాయా, ఏమిటి రెడీనా? అయిపోయాను మాయా. వెళ్ళు, వెళ్ళి బిడ్డను తీసుకురా. అలాగే. ఉమ్. మాయా, ఏమైంది? ప్లాన్ బాగానే ఉంది. ఏం కాదు కదా? ముందు ముందు మనకేమీ కాకూడదంటే గౌతమిని బిడ్డని వేరు చేయాలి. వెళ్ళు, ఆ? వెళ్ళు. అలాగే. ఏం చంద్ర, ఏమైంది? సక్సెస్ మాయా. వాడిని చావంచుల మీద కూర్చోబెట్టేసి వచ్చా. వెళ్ళి వాడికి ఒకసారి కనిపించు. జాగ్రత్త చంద్ర, నీ ముఖం వాడికి కనిపించకూడదు. నువ్వు కట్టుకున్న గౌతమి చీర మాత్రమే వాడికి కనిపించాలి. నిన్ను గౌతమి అనుకుని వాడు మెట్లు దిగి రావాలి, మెట్ల మీద నుండి పడి చావాలి. వెళ్ళు. అలాగే మాయా. బుజ్జి, తాత రారా. సక్సెస్ మాయా. వాడు మెట్లు దిగడం ఖాయం, చావడం ఖాయం. అంటే
కొన్ని క్షణాల్లో వాడి చావు ఏడుపు మనకి వినపడుతుందన్నమాట. ఏంటి చంద్ర, ఇంకా వాడు అరవలేదు? ఏమో మాయా. వెళ్ళొకసారి చూడు, వెళ్ళు. అలాగే. మాయా, మాయా, ఏమైంది? ఏమైంది? చంద్ర